అంటే ఇలాంటి డిప్యూటీ సీఎం ఉంటే దురదృష్టం అంటాయా? మరి అదృష్టం అంటే ఏంటి అంటే 2026 క్యాలెండర్ తీసుకుంటే 12 నెలలు 365 రోజులు ఉంటాయి. అందులో మనం ప్రముఖంగా సూక్ష్మ దర్శనం పెట్టుకొని గానీ భూతత్వం పెట్టుకొని చూస్తే తిథులు, నక్షత్రాలు, పక్షాలు, కార్తెలు వీటన్నిటిని కాల్చి వడపోడ్చి ప్రముఖ పంతుల దగ్గరికి వెళ్ళి చూపిస్తే ఎవరయ్యా అదృష్టవంతుడు అంటే అసెంబ్లీలో అడుగు పెట్టని జగన్మోహన్ రెడ్డి అని వస్తుంది. ఇంకెవరు అదృష్టవంతులు కాదమ్మా, ఆయన ఒక్కడే అదృష్టవంతుడు, మిగతా వాళ్ళందరూ కూడా దురదృష్టవంతులు. ప్రజలంటే ప్రేమ మళ్ళీ మన దురదృష్టం. చంద్రబాబు నాయుడు లాంటి ఎమోషన్స్ లేనివాడు చంద్రబాబు నాయుడు గారు దాకా ఎందుకు, చంద్రబాబు నాయుడు గారు కుమారుడు గురించి మాట్లాడుకుందాం. ఎమోషన్స్ లేవు అంటున్నావు. ఎమోషన్స్ పక్కన పెడితే మీకున్న పెయిడ్ ప్రమోషన్స్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లే. ఇదే నారా లోకేష్ గారు పునర్విక అనే ఒక పాపకి ఎన్ని కోట్ల రూపాయలు అందించాడు స్వచ్ఛందంగా ఆయన సొంత డబ్బులతో. అదే గుంటూరు రమేష్ హాస్పిటల్ నుంచి హార్ట్ ని తిరుపతికి పంపించి ఓ వ్యక్తిని సొంత ఫ్లైట్ ఖర్చులతో కాపాడినటువంటి వ్యక్తి ఇతర దేశాల్లో ఇరుక్కుపోయి ఇబ్బందులతో ఉంటే ఒక్క వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే ఎంత మందిని భారతదేశానికి తీసుకువచ్చాడో ప్రముఖంగా చెప్పనక్కర్లా. ఈ ట్రాక్ రికార్డుల్లో ఒక్క రూపాయి ఆశించకుండా ప్రజల కోసం కష్టపడుతున్న వ్యక్తులు తండ్రి కొడుకులు. నువ్వేమో ఇక్కడ పట్టుకొని వాళ్ళకి ఎమోషన్స్ లేవంటున్నావు. ఇప్పటికైనా భగవంతుడు వీళ్ళకి మంచి బుద్ధి ఇచ్చి దురదృష్టం మంచి బుద్ధి ఇవ్వాలంట. చిత్తశుద్ధి లేని చెత్త బుద్ధి ఉన్న మిమ్మల్ని భగవంతుడు డస్ట్బిన్ లో వేసాడు. 2019 నుంచి 2024 మధ్యన అంతకుముందు 150 సీట్లు ఉంటే 5 పోయినాయి. పారాషూట్ ఉంది కదా, 5 నెట్టు పట్టుకుని నెట్టు పోయింది, 2 ఒకట్లు వచ్చినాయి. ఎప్పటికైనా భగవంతుడు 2024 తర్వాత మీకు మంచి చేస్తారని అనుకుంటే ఎంతకింతకి దిగజారిపోతున్నారు. కాబట్టి ఆర్కే రోజా గారు భవిష్యత్తులో నువ్వు గాని నీ పార్టీ గాని తుడిచిపెట్టుకుపోతుంది తప్ప ప్రజల మీద నిలబడే పరిస్థితులు లేదని మరోసారి గుర్తు చేసుకుంటావు. ఇక్కడ చివరిగా డెడ్ ఎండ్ పాయింట్ లో ఆర్కే రోజా గారు మరి నిన్న అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక రోడ్డు అనుకుంటుంది. ఏ రోడ్డు ఓసారి చూడండి, ఏమనుకోద్దా చూడండి. మొత్తం జగన్ 2.0 సూపర్ యాప్. జగన్ అందరికి ఒకటి ఇచ్చేసింది. వీళ్ళే కొంచెం వైడ్ ఫ్రేమ్ వచ్చినట్టుంది. అదే జగన్ 2.0 లేడీస్ ఉన్నారు, పెద్ద ఆయన ఉన్నాడు, ఈయనైతే రెగ్యులర్ గా ఉంటాడు. ఇదనమాట జగన్ 2.0లో ఒక క్యూఆర్ కోడ్ పెట్టి అన్న సూపర్ యాప్ ఇది, దాంట్లో కానీ వెళ్ళారంటే మీ భవిష్యత్తు మారిపోద్ది. ఇంత ముందేమో డిజిటల్ బుక్ అని పెట్టాడు. మీకు ఏదైనా సమస్య ఉంటే అందులోకి వచ్చాను అన్నాడు. మొదట సునీతమ్మ వచ్చింది, ఆ తర్వాత షర్మిలమ్మ వచ్చింది, ఆ తర్వాత విజయం వచ్చింది. దెబ్బతో దాన్ని క్లోజ్ చేసి డిలీట్ చేశాడు. డిజిటల్ బుక్ అని పెట్టాడు. ఏ రోజు నోటు బుక్ మీద హోంవర్క్ చేయనటువంటి వ్యక్తి డిజిటల్ బుక్ పెడితే ఎలా ఉంటుంది? సొంత పార్టీ వాళ్ళే అందులో చేరితే వచ్చేది మన ప్రభుత్వమే. కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే నేను సీఎం అవుతా, వెంటనే మీ మీద ఉండేటువంటి ఇబ్బందులు తీర్చేస్తాను, ఆయనే ఇబ్బంది పెడుతూ కూడా చెప్పడం జరిగింది.